ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల ప్రార్థనలకు మీకు స్వాగతం. ప్రియమైన వారలారా, మీ జీవితం యాదృచ్ఛికం కాదు. మీరు ఈ భూమిపై పుట్టడం, ఈ కాలంలో జీవించడం, ఈ పరిస్థితులను ఎదుర్కోవడం అన్నీ కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ఈరోజు దేవుడు ఎస్తేరుతో చెప్పిన అదే సందేశాన్ని మనకు కూడా చెప్తూ ఉన్నాడు. ఇలాంటి కాలంలోకే, ఇలాంటి సమయంలోకే నేను నిన్ను సిద్ధపరిచాను అని. అవును, ఎస్తేరు ఎంత ఒక సాధారణమైనటువంటి అమ్మాయి. అయితే అలాంటి అమ్మాయిని రాజుగారు ఒక రాణిగా ఎన్నుకున్నారు. ఇదంతా కూడా అది ఏదో నిజంగా ఒక మామూలుగా సాధారణంగా జరిగిన విషయం మీద కాదు. దేవుని ప్రణాళికను బట్టే అది జరిగింది. మరి ఒక సాధారణ యువతి, కానీ ఆమెను ఒక రాణిగా నిలబెట్టి దేవుడు సరైన సమయంలో తన ప్రజలను రక్షించడానికి ఉపయోగించాడు. మొర్దెకై చెప్పిన మాటలు అవే. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు భయపడుతున్నావు, రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నావు కదా, కానీ నువ్వు ఒక కోటలో ఉన్నావు, ఒక రాణిగా ఉన్నావు, నువ్వు ఒక చక్కటి పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఆ సీట్లో ఉన్నావు అంటే అర్థం ఏంటి? ఈ సమయమందు నువ్వు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే యూదులకు సహాయం వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే దేవుడేమి మమ్మల్ని రక్షించని వాడు కాడు. ఆయన తప్పక రక్షిస్తాడు. మరి మాకు రావాల్సిన సహాయము, విడుదల ఇంకొక దిక్కు నుంచి వస్తుంది. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు. నీవు ఎందుకు ఈ సమయంలో ఆ స్థానంలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు ఈ సమయాన్ని బట్టే రాజ్యంలోకి వచ్చావేమో ఆలోచించుకో అని చెప్పినప్పుడు ఎస్తేరు నిజంగానే ఆలోచించింది. ఆమె వెంటనే, అంటే ఎక్కువసేపు ఏం పట్టలేదు ఆమెకు, అది ఆ మాట వినగానే ఆమెకు అర్థమైపోయింది. అవునేమో, ఎందుకంటే నేను అసలు ఇక్కడ ఈ రాణిగా ఉండడానికి నాకు అర్హతనే లేదు, కానీ నేను ఎందుకు ఇక్కడ వచ్చాను, ఎందుకు ఇక్కడికి ఈ స్థానంలో నేనున్నాను అంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఈ సమయం కొరకే ఇక్కడ పెట్టాడేమో, ఈ సీట్లో ఒక రాణిగా ఉంచాడేమో. కాబట్టి నేను తప్పకుండా నేను నా ప్రయత్నం నేను చేస్తాను. నేను నశిస్తే నశిస్తాను. మీరందరూ కూడా నా కోసం ఉపవాసం ఉండండి. 3 దినములు అన్నపానములు చేయొద్దు. నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము. అయితే నేను ప్రవేశించడం న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే రాజుగారు తాను పిలిస్తేనే మేము వెళ్ళాలి. ఎవరైనా పిలువబడకుండా ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే, ఆయన బంగారు దండం చాపకపోతే వెంటనే వారు మరణశిక్ష పొందుతారు. మరి నేను ధైర్యంగా వెళ్తాను. నేను నశిస్తే నశిస్తాను, అయితే నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా అని అనుకునింది ఆమె. ఆ మాటే మొర్దెకైతో కూడా చెప్పినప్పుడు మొర్దెకై తన ఎస్తేరు తనకి ఏం చెప్పాడో అది వాళ్ళంతా కూడా చేశారు. అంటే యూదులందరూ కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నారు. అంటే ఇది ఒక ప్రార్థన. ఉపవాసం ఉండడం అంటే ప్రార్థన. ఆమె యొక్క చెలికత్తెలతో సహా ఆమె 3 రోజులు ఉపవాసం ఉన్నది. మొర్దెకై యూదులందరితో కలిసి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఈ విధంగా ఏం జరిగిందంటే అక్కడ ఒక గొప్ప ఉజ్జీవం వచ్చేసింది. ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. మనమంతా కూడా కలిసి ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మనము తప్పకుండా జయం పొందుకుంటాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదే. మరి ముందుగా మనము దేవుని చిత్త ప్రకారము దేవుణ్ణి అడిగిన తర్వాత మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ముందుకు సాగి మనం ఏం చేయాలో అది చేయగలగాలి. ఆ తర్వాత మరి ప్రార్థనలో సమయం గడపాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి, దేవుని సహాయము అడగాలి. ఆ విధంగా చేసి మరి ఎస్తేరు ముందుకు సాగింది. మొర్దెకై చెప్పిన మాటలే ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు కూడా వర్తిస్తాయి ఈ మాటలు. ఇలాంటి కాలంలోకే నీవు ఈ స్థానానికి వచ్చావేమో. కొన్నిసార్లు మనం ఊహించని రీతిగా కొన్నిసార్లు ఉన్నతమైన స్థలములలో ఉంటాం, ఉన్నతమైన స్థాయిలో ఉంటాం. యోసేపు కూడా ఎలా వెళ్ళాడు ఆ ఉన్నతమైన స్థాయికి? అక్కడికి వెళ్ళి అతను ఏం చేయడానికి వెళ్ళాడు అంటే తన తండ్రికి, తన కుటుంబానికి, తన బ్రదర్స్ అందరికీ కూడా కరువులో ఆహారం ఇవ్వడానికే ఆయన ఆ స్థాయికి రాగలిగాడు.
అది దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా అక్కడ నుంచి ఆహారం సరఫరా కావడం కోసం కరువు రాబోతుందని తెలుసు, దేవునికి ముందుగానే తెలుసు. కాబట్టి దేవుడు ముందుగానే ఆలోచించి ముందుగానే తన యొక్క ప్రణాళిక చొప్పున జోసెఫ్ను అక్కడ ఉంచడం జరిగింది. ప్రతిదీ కూడా దేవుని ప్రణాళికలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎస్తేరు గ్రంథంలో జరిగిన ప్రతి విషయం కూడా ఎంతో సినిమాటిక్గా, చాలా నాటకీయంగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా. మరి అలాంటి సంఘటనలు జరుగుతాయా అని ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. అలాంటి సంఘటనలు జరుగుతాయి. మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకెందుకు నా జీవితంలో ఇన్ని పరీక్షలు, నాకెందుకు ఇన్ని సమస్యలు, నేను ఎందుకు ఇవన్నీ ఎదుర్కోవాలి, ఏంటి నా పరిస్థితి అని ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితులలో మనం ఉంటామేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఒక ఉద్దేశంతో ఈ స్థలంలో ఉంచాను. నీకు కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఎంత దుఃఖమైనా కూడా నువ్వు ఈ స్థలంలో ఉండాలి. దీని ద్వారా ఒకానొక దినం ఒక అద్భుతం జరుగుతుంది. ఒకానొక దినం ఒక అనూహ్యమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఒకానొక దినము నీ జీవితంలో అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఇది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే మన పట్ల ఆయనకు ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకే మనము దేవుని చిత్తము తెలుసుకొని, దేవుని ప్రణాళిక ఇది అనుకొని మనము ఎంతో ధైర్యంగా దేవుని దగ్గర విచారణ చేస్తూ, దేవుని దగ్గర మన పరిస్థితిని తెలుపుకుంటూ మనం ఉండడానికి మనము ప్రయత్నించాలి. మనకున్నటువంటి చిన్న కుటుంబమైన, ఉద్యోగమైన, పరిచయాలైన, సేవకాన్ని, ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి అవకాశాలు. భయపడకుండా దేవుని మీద ఆధారపడి ముందుకు అడుగు వేస్తే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు నిన్ను కేవలం జీవించడానికి కాదు, ఏదో ఒక రకంగా జీవించడం కాదు, కానీ ఆయన మహిమను బయలుపరచడానికే ఆయన మనల్ని పిలిచాడు. అందుకే ఈ దినము ఒక నిర్ణయం తీసుకో. ప్రభా, నన్ను నీవు ఏ ఉద్దేశంతో ఉంచావో, ఏ స్థలంలో ఏ ఉద్దేశంతో ఉంచావో దానిని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని చాలా గొప్పగా దీవిస్తాడు. మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదం కలిగేలాగా ఆయన మనలను కాపాడుతాడు, మనలను నడిపిస్తాడు, మనలను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేటట్లుగా నడిపిస్తాడు. మరి అలాంటి జీవితం కొరకు మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. మనం ఎక్కడున్నా కూడా సంతోషంగా దేవుని కొరకు పనిచేద్దాం. దేవుని దగ్గర విచారణ చేయడం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు ఈ కృపావర్తన దీవించును గాక. ప్రార్థనలలోనికి వెళ్దాం. అందరూ కూడా తప్పక ప్రార్థనలలో పాల్గొనండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు తండ్రి. మరి రాత్రి అంతా కూడా మంచి నిద్రను అనుగ్రహించారు, నీకే స్తోత్రములు. ఎస్తేరు జీవితాన్ని ఉపయోగించుకున్నట్లుగా మా జీవితాలను కూడా మీరు నీ మహిమ కొరకు ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాము. దేవా, మేము యాదృచ్ఛికంగా ఈ లోకంలో లేమని, నీ ఒక ఉద్దేశంతో, నీ యొక్క చిత్త ప్రకారంగా, నీ ప్రణాళిక చొప్పున మేము పిలువబడ్డామని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే ఆ కృపను మాకు అనుగ్రహించండి. మాలో భయాన్ని తొలగించండి, విశ్వాసాన్ని నింపండి. మేము ఎప్పుడు ఏం చేయగలనో దానిని ధైర్యంగా చేయగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా నిర్ణయాలలో నీ చిత్తమే నెరవేరినట్లుగా మమ్మల్ని నడిపించండి. ప్రభా, ఈరోజు మేము ఎవరినైతే కలుస్తామో వారందరికీ కూడా మేము ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మమ్మల్ని దీవించండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు మహిమకరంగా ఉండాలి. మొదటి మా ఉద్యోగ జీవితంలో మమ్మలను ఉత్తమమైన పనితీరును ప్రదర్శించడానికి మంచి జ్ఞానం అనుగ్రహించి మమ్మలను నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఎంతమంది అయితే నాయన నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ప్రభా తప్పకుండా మీరు కాపాడి వారికి సహాయం చేసి వారి ఎదుట అనేక ద్వారములు తెరవండి. ఎంతోమంది ప్రభా ఆర్థిక పరిస్థితులు సరిగా లేక అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వారికి అందరికీ దారి చూపించండి తండ్రి. దేవ, ఈ దినం నూతనంగా కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతోమంది ప్రభా మరి తమ యొక్క జీవితాలలో ఏం కావాలనో వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు.
తండ్రి. అలాగే ప్రభా బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు, మరి శుభకార్యాలు స్టార్ట్ చేస్తున్నారు, మరి హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వారికి అందరికీ మీ కాపుదల భద్రత నీ యొక్క కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి తండ్రి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, నీవు గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడు. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదురు. ప్రతి కుటుంబంలో శాంతిని అనుగ్రహించండి. కలదలు ఉన్నట్లయితే తీసివేయండి. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరూ సంతోషంతో సమాధానంతో జీవించేలాగా మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవ, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. కుటుంబ సభ్యులు వారి గురించి ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు నాయన. కృప చూపించండి. క్రిటికల్ కండిషన్స్లో ఎంతోమంది ఉన్నారు, కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని మీరు బాగు చేయండి తండ్రి. ఎంతోమంది కీమోథెరపీలు, డయాలసిస్లు తీసుకుంటున్నారు, వాళ్ళని కూడా మీరు కనికరించండి. ప్రాముఖ్యంగా నాయన మరి పనిచేయని కిడ్నీలు ఏ శ్రమంలో పనిచేయనట్లుగా, మరి క్యాన్సర్ వ్యాధులన్నీ కూడా ఏ శ్రమంలో లయమైపోయినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి దేవా, మీరు స్వస్థపరిచే దేవుడు. ఎంతోమంది మానసిక రుగ్మతలతో కూడా బాధపడుతూ ఉన్నారు, కనికరించండి. వాటిలోంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. దేవా, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానంను కుమ్మరించండి. దేవా ప్రభా, మరి ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరు అద్భుతాలు జరిగించే దేవుడు తండ్రి. కలతలు తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి. ఎంతోమంది న్యాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. మరి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు కలిగి ఉన్నారు. దేవా, కనికరించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమందినైనా తల్లిదండ్రులు తమ పిల్లల రక్షణ కొరకు, మరి అలాగే ఎంతోమంది శ్రేయోభిలాషులు తమ ప్రియుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవాదాయం నుంచి ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. వ్యసనాలకు బానిసలైన వారిని తండ్రి మీరు రక్షించండి, లేవనెత్తండి. బంధకాల నుంచి విడుదల ఏ శ్రమంలో కలుగును గాక. అవును ప్రభా, ఎంతోమంది తండ్రి భయంకరమైన అడిక్షన్స్లో ఉన్నారు. ఇంటర్నెట్ గేమ్స్ మా ప్రభానైనా అనేక రకాల అడిక్షన్స్, పోర్నోగ్రఫీ, డ్రగ్స్ తండ్రి, ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకా రకరకాల అడిక్షన్స్లో ఉన్నారు నాయన. మూవీస్, షోస్, ఇవే తండ్రి మా ప్రభా ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తూ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు నాయన. కనుకరించి వారిని అందరినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. విడుదలనిచ్చినామని నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మరి ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి మా ప్రభా. మరి యుద్ధ వాతావరణం తొలగించండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి. మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఏమేం జరుగుతున్నదో ప్రపంచం అంతటా తండ్రి, అదంతా మీ కంట్రోల్లో ఉందని మేము నమ్ముతున్నాము. దేవా ప్రభా, మరి మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని వేడుకొంచున్నాం. దేవా, నీకే వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి దేవా, మా జీవితాలను నువ్వు చేస్తున్న ప్రతి అద్భుత కార్యమును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ మేము ఎడతెగక ప్రార్థించేవారం గాను, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు గాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు ఈ దినం ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను కూడా దీవించండి నాయన, క్షేమంగా నడిపించండి మా ప్రభా నాయన. మరి విద్యార్థుల జీవితాలలో మీరు అద్భుతాలు జరిగించి ఉన్నత స్థాయికి వాళ్ళని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఉన్నారు. ప్రతి ఒక్కరిని తండ్రి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఉంచి ఉన్నారు కనుక నీకు వందనములు మా తండ్రి దేవా. మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలాంటి అవసరతలున్నా తీర్చి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు.
ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందని నమ్ముతున్నాను. అలాగైతే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకునే వారిని కూడా ప్రోత్సహించండి. తప్పక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అనేకులకు ఇది రికమెండ్ చేయబడుతుంది. ప్రతిరోజు ఉదయము దేవుని వాక్యంతో, ప్రార్థనతో మీ దినాన్ని ప్రారంభించడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఈ కాలంలోనికి తీసుకొచ్చాడు. ఆయన మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగే ఆయన పిలుపుకు విధేయులై ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.